నేను క్లియర్గా చెప్పాను. అక్షరాల యేసు అనే పేరు కానీ, అక్షరాల నేను ప్రతిపాదించిన విషయం కానీ, దాశరథి గారి యొక్క అనువాదంలో అక్షరాల ఉంటే ఈ డిస్కషన్ అవసరం ఉండదు. అక్షరాల ఉంటే దాన్ని మనం చెప్పుకోవడం చిలక పలుకులు అవుతుంది తప్ప వ్యాఖ్యానం అవ్వదు. కనుక నేను ఎన్నిసార్లు అక్షరాల కనబడదు, ఆ భావం కనబడుతుంది, అన్ని క్రోడీకరిస్తే ఫైనల్గా ఓ బొమ్మ కనబడుతుందని చెప్తున్నా సరే, దాశరథి గారి చెప్పిన దానికి ఓఫీర్ గారు చెప్పిన దానికి సంబంధం లేదని ఈ రెండు తీర్పుల్లో కూడా జడ్జిలు చెప్పారు. కనుక ఇది చాలా ఆశ్చర్యార్థకంగా ప్రశ్నార్థకంగానే ఉంది. అక్షరాల ఉండదు స్వామి, ఆ భావం స్ఫురిస్తోంది. ఈ పోలికలే నాకు ప్రాతిపదిక కానీ అక్షరాలు కాదు అని నేను చెప్పాను. వ్యాఖ్యానం చెప్పమన్నాడు కనుక చెప్పానని చెప్పాను.